హాయ్ హలో నమస్తే. మన టీవీ 5 బ్రదర్స్ జర్నలిస్టులు, మన టీవీ 5 బ్రదర్స్ అండ్ జర్నలిస్టులు మరి వాళ్ళు అప్పుడప్పుడు నన్ను శుతిమెత్తను కొడతా ఉంటారు. వాళ్ళు నేను వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా బిఆర్ నాయుడు గారు మత మార్పిడి మ్యాచ్ అది ఇది అని అన్నాడంట. గతంలో వైసీపీ వాళ్ళని అన్నప్పుడు మత మార్పిడి మ్యాచ్ అది ఇది చాలా గట్టిగా మాట్లాడాడు వైసీపీ వాళ్ళని. అంటే నాకు ఎప్పుడే అర్థమైంది బిఆర్ నాయుడు గారికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మత మార్పిడి బ్యాచ్ మీద అని నాకు ఒకటి అర్థమైంది. సాంబశివరావు గారు ఉంటారు టీవీ 5లో, మా ఫేవరెట్ యాంకర్ ఆయన. ఎందుకంటే అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా వేస్తుంటాడు, నాకు ఇండైరెక్ట్గా నన్ను వేస్తుంటాడు ఆయన, శుతిమెత్తన వేస్తుంటాడు సాంబశివరావు గారు. సరే, ఆయనకి నేను నచ్చలేదు. ఎందుకంటే నేను సెక్యులర్ అంటేనే ఆయనకి నచ్చదు. సాంబశివరావు గారికి సెక్యులర్ అంటే నచ్చదు అనమాట. అతని వీడియోలు చూస్తే మీకు అర్థమైంది ఎలాంటి వీడియోలు పెడతాడు టీవీ 5 సాంబశివరావు గారు. మన సెక్యులర్ వాదుల్ని అసలు ఆ పదం నచ్చదు, సెక్యులర్ వాదం అనేది నచ్చదు అతనికి, నాకు అర్థమైంది. ఇప్పుడు ఈయన శివ తగులుకున్నట్టు 2 రోజుల నుంచి ఇతని బాధ ఏం చూద్దాం. శివ గారు ఏమన్నారు చూడండి ఒకసారి. స్వాధీనం చేసుకున్నారు, ఆవిడ సమక్షంలో చేసుకుని సంతకారు, తీసుకెళ్లిపోయారు. ఆ పాప నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి అంశాలు. బట్ నారా లోకేష్ గారు పెట్టుబడుల వేటలో కష్టపడుతున్న తిరిగి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే, ఇవేమి పట్టించుకోకూడదు. సో వైసీపీ లింకులకి బచ్చలకూరి జోసెఫ్ అంశానికి వస్తే నిన్న నుంచి ఓదరగొట్టేశారు. రావణ్ భార్య అనూషాని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. ఆ పాపను ఎదురింట్లో వదిలిపెట్టేశారు. ఆ పాప ఏడుస్తా ఉంది. స్వామి, ఆ వీడియో పెట్టింది నేనే. ఆ పాప గన్నవరం అరెస్ట్ చేసి గన్నవరం తీసుకెళ్తున్నారని నేను అనలేదు స్వామి. కనబడతలేదు, కొంపదీసేమని అరెస్ట్ చేసి గన్నవరం తీసుకెళ్తున్నారేంటి, ఎదురింట్లో పాపను వదిలేసి కనబడతలేదు అన్న. అరెస్ట్ చేశారని నేను అనలే. ఓకే, వాళ్ళు ఫోన్ చేసి అన్న ఆమెను తీసుకెళ్లారు, 1 గంటలో వదిలిపెడతామని తీసుకెళ్లారు, మేము వెయిట్ చేస్తున్నాము, పాప ఎదురింట్లో ఉంది, ఆ పిల్ల ఏడుస్తుంది మమ్మీ ఏదని. 4 గంటలైంది అంటే మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడగండి అంటే, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మాకు తెలియదు అన్నాడు. సెర్చ్ వారెంట్ గురించి తెలుసు కానీ అరెస్ట్ వారెంట్ గురించి మాకు తెలియదు అన్నాడు. వీళ్ళేమో పోలీసులు తీసుకెళ్ళి 4 గంటలు రాలేదంటే కొమ్మదీసి గన్నవరం తీసుకెళ్తున్నారు ఏంటి అని అన్నాం. హైదరాబాద్లో ఉంటే దయచేసి వదిలేయండి అన్నారు. 1 గంటలో వదిలేశారు కదా. ఓకే, ఇతను ఊహించుకున్నాడు ఇది ఒకటి. నెక్స్ట్ వాస్తవాలు కావు, అవన్నీ అబద్ధాలు మాత్రమే. ముఖ్యంగా వైసీపీ పెయిడ్ జర్నలిస్టులు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు. స్వామి, వైసీపీ పెయిడ్ జర్నలిస్టుల్లో జగన్ గారు ఎందుకు వచ్చిన కూడా సార్, ఆ జగన్ గారు నాకు కొద్దిగా డబ్బులు ఇప్పించండి సార్. మీకు ఎవరైనా తెలిస్తే జగన్ గారి గురించి అంటే జగన్ గారికి మీకు ఎవరైనా యాక్సెస్ ఉంటే నా గురించి చెప్పి, రోజు అపవాదం ఎందుకు నా మీద, కింద ఇది వైసీపీ పేటీఎం బ్యాచ్, ఆ పిచ్చి ఈ బ్యాచ్ అని చెప్పి కింద నన్ను తిట్టి, ఇది ఈయనేమో పేటీఎం బ్యాచ్ అని మీ చేత తిట్టించుకొని, ఇంతవరకు నేను జగన్ గారిని కలవలేదు, ఇంతవరకు టీవీలో చూడటమే తప్ప. ఆయన సెలబ్రిటీ జగన్ గారు, నేను చాలా సాధారణ వ్యక్తిని. సో నేను టీవీలో చూడటమే. నాకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? నన్ను మీరు పేటీఎం బ్యాచ్ అది ఇది అని చెప్పి, పెయిడ్ బ్యాచ్ అని చెప్పి, వైసీపీ పెయిడ్ బ్యాచ్ అని నన్ను అంటే, నాకు హెల్ప్ చేసి మా దళితులు హెల్ప్ చేశారండి. అది కూడా 4 సంవత్సరాల క్రితం 1998 మెమో మీద ఒక చిన్న మీటింగ్ పెడితే, మా దళితులందరూ తలా 1000-2000 వేసుకొని ఒక 50 మంది దళితులు ఒక మీటింగ్ పెట్టారు అంతే. అది తప్పితే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు స్వామి. నువ్వు పేటీఎం బ్యాచ్ అది ఇది అని చెప్పేసి అలా కలిపి నన్ను గుట్టేస్తున్నాడు ఇతను. ఓకే, అదే ఇండైరెక్ట్గా వీళ్ళు ఇండైరెక్ట్గా వేస్తున్నారు నన్ను అని చెప్పాను కదా గతంలో. అదే మా ఫేవరెట్ యాంకర్ సాంబశివరావు అన్న, ఆ టీవీ 5లో కూర్చొని మాట్లాడుతుంటాడు కదా, ఆయనకి సెక్యులర్ వాదులు అంటే పడదు. పాస్టర్ ప్రవీణ్ అప్పుడు కూడా ఇండైరెక్ట్గా కొట్టిండు 2-3 సార్లు నన్ను. ఈయన ఏమన్నాడు చూడండి సాంబశివరావు గారి గతంలో. ఒక పెద్ద మనిషి అంటాడు, ఒక ప్రొఫెసర్ ముసుగులో, హిందువులు కాదట, ఉగ్రవాదుల చేతిలో బలైన భారతీయులంట. ఇలాంటి సన్నాయి నొక్కులు ఆపండి, సెక్యులరిజం అనే పదాన్ని నిషేధించండి. చాలిక అన్ని మతాల్ని గౌరవిస్తాం, కానీ సెక్యులరిస్ట్ ఓన్లీ ప్రభుత్వమే. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోతే లేని పొంది గొడవ చేస్తున్నారు. ఆయనకు తెలిసి గొడవ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. అలాగే ఓ ప్రొఫెసర్ గారు, మిగతా వాళ్ళంతా కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో అతను చెప్పాడు, ప్రొఫెసర్ రమేష్ ఛానల్
తదితర యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆ కంటెంట్ని పబ్లిక్లోకి పంపేవారము. చూడండి, రకరకాల కాంటెక్స్ట్లో వీళ్ళు నన్ను ఇండైరెక్ట్గా శుతిమెత్తగా దొబ్బుతున్నారు నన్ను. ఓకే, నేనేమన్నాను అక్కడ, పహల్గామ్ అటాక్ అప్పుడు చనిపోయిన వాళ్ళని హిందువులు అనగాకండి, భారతీయులు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు భారతీయులు, వాళ్ళలో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడు అని అన్నా. వాళ్ళు హిందువులు కాదనేది కోపం వచ్చింది. చనిపోయిన వాళ్ళు క్రిస్టియన్ ఉన్నాడు కదా, చనిపోయినటువంటి 26 మంది చనిపోయారు కదా పహల్గామ్ అటాక్లో, ఒక క్రిస్టియన్ ఉన్నాడు వాళ్ళలో. కాబట్టి భారతీయులు చనిపోయారు, హిందువులు కాదన్నాని ఆయన కోపం. సెక్యులర్ వాదం అనే పదం నచ్చలేదు సాంబశివరావు గారికి. నేనది మా సాంబశివరావుకి నేనంటే నచ్చలేదు ఆయనకి. నా సెక్యులర్ వాదం నచ్చదు, ఎందుకంటే ఈయన హిందుత్వవాది. నేను ఎప్పుడు రోజు హిందుత్వవాదం గురించి మాట్లాడితే సాంబశివరావుకి నచ్చదు అనమాట. అది నాకు ఒకటి అర్థమైంది. ఇది ఈయన శివ గారు, ఈయన TV5 శివ ఏదో ఒక వీడియో చూశాను నేను మధ్యలో. చాలా హార్ష్గా అరే అనే పదం వాడాడండి ఇతను. చూస్తాను, అది చూపిస్తానండి. ఎవర్రా మీరు, రా అనే పదం వాడాడు నన్ను ఇతను. అది ఎక్కడ చూస్తున్నామనండి, ఇది అనుకుంటా. Third interview this week, Papa? చూద్దామండి. Fourth. Somebody will see it eventually. నమస్తే. నమస్తే. చూడాలి, ఆలయాలను తిట్టడం, దేవుళ్ళని తిట్టడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నక్సలిజాన్ని ప్రోత్సహించడం, అమ్మాయిల్ని వేధించడం, సెక్సువల్ గా హెరాస్ చేయడం, మంచిగా పోర్న్ సైట్లో పెట్టేలాగా వీడియోలు తీసుకోవడం. వీడు ఏ విధంగా ఆదర్శం రా మీకు? ఏ విధంగా ఆదర్శం మీకు? ఏ విధంగా ఆదర్శం రా మీకు, రా అని అన్నాడు ఈయన. ఏదో మన కులపోడను, ఆ మతాన్ని తిట్టాడను ఎలా ఓన్ చేసుకుంటారు మీరు? ఆ భావిత్రాల ముఖాలు చూడండి ఒకసారి, బయటికి రావట్లేదు పాపం వాళ్ళు. కానీ వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాలు ఉన్నాయి. మొత్తం వీడు అరాచకల్ని బయట పెడతారు. నిజమే, ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ బచ్చలకూరి జోసఫ్ అండ్ రవి అంటే ఎవడో, వీళ్ళ బాధితులు. వీళ్ళకి ఇదే పనట, డబ్బునోళ్ళు టార్గెట్ చేయడం, ఈ విధంగా చేయడం. ఆ రవిని ఎవడు కోట్లు సంపాదించాడు, మరి తెలియాల్సి ఉంది, అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో బాధితులు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏ విధంగా మీరు వేదనకు గురయ్యారు దాచిపెడతారు. ఇది ఇప్పుడు అసలు స్వరూపం. ఇప్పుడు చేయండి మద్దతు, ఇప్పుడు చేయండి సపోర్ట్. ఈ యూట్యూబర్లు ఉన్నారు కదా, తులసివనంలో గంజాయి మొక్కలు, ప్రొఫెసర్లు యాంటోనీ ప్రకాష్ రాజులు, అదే ప్రొఫెసర్లు ప్రకాష్ రాజులు, ఈ వీడియోలోనే దీని గురించి మహిళలు ఉన్నాయి, యువతులు ఉన్నాయి. మరొక మహిళ వాళ్ళు, వీళ్ళ టార్గెట్ అట. ఒక అమ్మాయిని ఇలాగే ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ శృంగారం చేస్తూ, నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. కిస్ పెడుతున్న వీడియో కాదు అది, పార్ట్ 1 మాత్రమే. 2.0 ఇంకోటి ఉంది. ఫ్లాష్ ఎక్కువ కళ్ళ దారి మధ్యలో వాస్తవం ఎంతుందో ఒక అమ్మాయి చేసుకుని, ఆ అమ్మాయి అక్కడ మాటలు చెప్పి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు మద్దతు తెలపండి, వీడికి. ఇప్పుడు నేనంటా ఎక్కడో పవన్ కళ్యాణ్ మీద ఇదేంటి జల్సా సినిమా మీద ఒక వీడియో పెడితే దాన్ని రెఫర్ చేశాడు ఇతను. ఓకే సరే, టైం వేస్ట్. ఓకే, అంటే జల్సా సినిమా పవన్ కళ్యాణ్ నక్సలైట్గా యాక్ట్ చేశాడు కదా అని యాక్చువల్లీ నేను ఆ మాట అనలే. ఇక్కడ 2 విషయాలు క్లారిఫికేషన్. 1, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రావణ్. రావణ్ నేను సపోర్ట్ చేయట్లే. ఎందుకు? మిమ్మల్ని అపోజ్ చేస్తాను, దానికి తేడా ఉంది. రావణ్ని సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని అపోజ్ చేయడానికి తేడా ఉంది. నేను మిమ్మల్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాను? మీరు ఊపా చట్టం పెట్టారు. ఏమంటే ఊపా చట్టం అనేది మిస్యూజ్ అయిపోయింది. SC/ST యాక్ట్ మిస్యూజ్ అయినట్టు ఊపా చట్టం కూడా మిస్యూజ్ అయ్యింది. అతను చాలా చిన్న మాట అన్నాడు, దానికి కావాలని మీరు పెట్టారు. సో ఇట్ విల్ లార్జ్ ఎక్స్టెంట్లో రేపొద్దున మా దళిత పిల్లల మీద ఎవడు కనబడ్డా సరే ఊపా చట్టం పెట్టేస్తారు, మాట్లాడి పెట్టేస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ డేంజర్ టు అవర్ కమ్యూనిటీ. మై లవ్ ఈజ్ ఫర్ కమ్యూనిటీ, నాట్ ఫర్ జోసఫ్ రావణ్. అది పాయింట్ 1. ఓకే,
రెండోది ఈ జల్సా సినిమా గురించి కూడా మాట్లాడా. జల్సా సినిమా గురించి ఏం మాట్లాడాను? ఈ జల్సాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడు, ఒసే రాములమ్మలో విజయశాంతి యాక్ట్ చేసింది, సినిమాలు తీసేవాడికి ఉన్న రైట్ యూట్యూబర్లకు ఎందుకు లేదు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ రాస్తారు కదా, సినిమాలు తీసే రైటరు నక్సలైట్ల మీద సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టారు కదా, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు. ఈ యూట్యూబర్లకు ఎందుకు ఆ ఫ్రీడమ్ లేదు, ఊపా చట్టాలు పెడుతున్నారని నా అభిప్రాయం. మై ఇంటెన్షన్ ఈజ్ దట్ కంపారిజన్ బిట్వీన్ యూట్యూబ్ గైడ్లైన్స్ అండ్ ద మూవీ గైడ్లైన్స్, నాట్ పవన్ కళ్యాణ్. సబ్జెక్ట్ ఈజ్ నాట్ ద పవన్ కళ్యాణ్, సబ్జెక్ట్ ఈజ్ యూట్యూబ్ వర్సెస్ మూవీస్, అది సబ్జెక్ట్. ఇతను ఏదో కథ చెప్పాడు, ఓకే, ఇంకా దాని కాంటెక్స్లో మీరు ఇప్పుడు సపోర్ట్ చేయండి రా అది ఇది అంటున్నాడు ఇతను. ఓకే సరే, ఎనివే వీళ్ళకి నాకు పర్సనల్గా పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పర్సనల్గా కనిపెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను అర్థమవుతాను వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి నేను అర్థం కాను. వీళ్ళు శుతిమెత్తగా ఇండైరెక్ట్గా కొడుతున్నారు. ఏమంటారు, భావజాల అభిప్రాయాలు 100% ఉంటాయి. భావజాల అభిప్రాయాలు ఇప్పుడు సాంబశివరావు గారికి ఆయన హిందుత్వవాది, మీకు వీడియోలు చూస్తే మీకు అర్థం, ఆయన హిందుత్వవాది, నేను సెక్యులర్వాది. 100% డిఫరెన్స్ ఉంటుంది ఆయనకి నాకు, సాంబశివరావు గారికి నాకు. బట్ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పేటీఎం బ్యాచ్ అని నన్ను కూడా అనగాకండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము మా అంబేద్కర్ వాదంలోకి వెళ్ళి మా అంబేద్కర్ యొక్క జనాల్ని గ్యాదర్ చేస్తున్నాం మేము. నన్ను బ్యాడ్ చేయకండి, నేను అదే చెప్తాను, ప్లీజ్ డోంట్ మేక్ మీ బ్యాడ్. నాకు మా దళిత ప్రజలు తప్ప నాకు ఇంతవరకు డబ్బులు లేదు బాసు. మీరు ఆ పేటీఎం బ్యాచ్, జగన్ గారి పేటీఎం బ్యాచ్ అని నన్ను కూడా తోసేస్తే దాంట్లో వీళ్ళేదో నేనేదో చేస్తున్నానని అనుకున్నా. అందుకే ఎలాగో తిడుతున్నారు కదా, జగన్ గారు నాకు 100 కోట్లు ఇవ్వండి అని నేను అడుగుతున్నది. ఇలాగా తిడుతున్నా, జగన్ బ్యాచ్, జగన్ గారు బ్యాచ్, జగన్ పేటీఎం బ్యాచ్, జగన్ పెయిడ్ ఛానల్ అది ఇది అంటున్నారు కదా. కొద్దిగా నా వీడియో జగన్ గారికి పంపించండి, నాకు 100 కోట్లు పంపించమనండి. ఎలాగో తిడుతున్నారు కదా వీళ్ళు నన్ను, అందుకని నేను ఓకే సరే పోనీ మీరు అంటున్నారు కదా నాకు పెయిడ్ వేసారని, పోనీ ఎక్కడ వేసారు అదన్నా తీసుకొచ్చేవాడిని స్వామి. మీరు తీసుకొచ్చి ఇది ఈ స్క్రీన్ దగ్గర పెట్టుకొని ఇట్లా బట్ వెనక గుట్టలు పెట్టుకొని నేను ఎందుకు ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటా స్వామి, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తే. ఓకే ఆ ప్రశ్న జోసెఫ్ రావణ్ లాగా నేను 4-5 ఆఫీసులు పెట్టేవాడిని కదా ఇప్పటికి. ఇప్పుడు ఇవన్నీ వెనక పెద్ద రచ్చ జరుగుతుంటే తెలిసింది నాకు. అతను కూడా నాలాగా ఇంట్లో కూర్చొని వీడియోలు పెడుతున్నాడు అనుకున్నాను నేను. 4-5 ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నాడో నాకు తెలియదు. సరే నేను అల్టిమేట్గా అనేదాన్ని ఇంకొకటి, అసలు యాక్చువల్గా ఈ జోసెఫ్ రావణ్కి నిజం మాట్లాడితే నేను అతను సపోర్ట్ చేయకూడదు. నిజం మాట్లాడితే నేను సపోర్ట్ చేయకూడదు. ఎందుకు, అతను నా వీడియో రికార్డ్ చేశాడు, 1 hour వీడియో రికార్డ్ చేశాడు, 1.5 hour. దేని మీద? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ మీద. ది సబ్జెక్ట్ ఈస్ ద రిజర్వేషన్స్ టు దళిత క్రిస్టియన్స్. సబ్జెక్ట్ ఈస్ రిజర్వేషన్ పాలసీ. సబ్జెక్ట్ ఈస్ దళితులకు రిజర్వేషన్ పాలసీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద 1.5 hour రికార్డ్ చేశాడు అతను. తర్వాత అంటున్నాడు మీది రికార్డ్ అవ్వలేదు, టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పాడు నాకు. తర్వాత నాకు ఎవరో చెప్పారు, లేదు వెనక ఎవరు ఒకరు ఆపేరు అని. వాళ్ళకి నా మీద అంత కోపం ఎందుకు ఉందని నాకే తెలియదు. ఒక పార్టీ ఆపిందన్నా నిన్ను ఆపుతున్నారు ఎందుకంటే నువ్వు మోడీ గారిని తిట్టే మోడీకి వ్యతిరేకంగా ఎదురవ్వాలంటే సరే గూగుల్ వాళ్ళ గురించి నేనేమన్నానంటే యాక్చువల్గా ఇతను నేను సపోర్ట్ చేయకూడదు రావణ్కి. సరే వీడియో టెక్నికల్కి ఫెయిల్ అయింది, నాకు బేసిక్ కామన్ సెన్స్ నాకు ఫోన్ చేసి రమేష్ గారు మీది 1.5 hour రికార్డ్ చేశాను, ఫెయిల్ అయింది, మళ్ళీ రికార్డ్ చేద్దాము తర్వాత చూద్దాం ఏదో ఒకటి చెప్పాలి కదా. అతను నాకు టచ్లో లేకుండా పోయాడు అతను. అందుకే నాకు పెద్ద అనుమానం వచ్చింది ఇతను వెనక్కి ఎవరో నా వీడియో ఆపారని. మోర్ నాకు ఎవరో చెప్పారు జరిగింది, పర్సన్స్ ఆయన ఫోన్ చేసి ఆపారని ఏదో చెప్పారు, ఒక పొలిటికల్ పార్టీ ఆపిందని. నేనేమంటానంటే యాక్చువల్గా సపోర్ట్ చేయకూడదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను సపోర్ట్ చేస్తున్నాను రావణ్కి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఓకే, ఎందుకంటే నేను నా భార్యకి సపోర్ట్ చేయడం మానవత్వం. నేను ఏమి పెట్టుకోను మనసులో, నాకు ఏదో నిజంగా పొలిటికల్ పార్టీ వాళ్ళని ఆపినా నేను అది మనసులో పెట్టుకోను. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. అది నేను రమేష్ అంతే. రమేష్ విల్ నాట్ హ్యావ్ ఎనిమిటీ అండ్ విత్ ఎనీబడి. ఐ హ్యావ్ ఓన్లీ లవ్ ఫర్ మై కమ్యూనిటీ. అది తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్నెస్ ఆన్ ఎనీబడి. నేను ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి అంబేద్కర్ భావజాలానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా. దట్స్ ఆల్ ఐ హ్యావ్, దట్స్ ఓన్లీ మై ఒపీనియన్. అది కూడా ఎందుకు వచ్చాను, 1.5 year అసలు నేను ఫోన్ మొత్తం తీసి పడేసి వీడియోలు పెట్టుకుంటా కూర్చున్నా. ఈ ఏడిఎస్ పెట్టి ఇదంతా ఎందుకు చేసాము, నేను 1.5 hour 2 years అసలు ఎవరికి టచ్లో ఇవ్వాలి.
సిమ్ కార్డు కూడా తీసి పడేసి ఫోన్ కూడా లేకుండా ప్రశాంతంగా ఇంట్లో వీడియోలు కూర్చుంటున్నా. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో దళిత క్రైస్తవులకు సంబంధించి పాస్టర్ ఆనంద్కి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిందో అందరు గందరగోళం గజిబిజి అవుతుంటే ఆకివీడులో గొడవ చేస్తుంటే లేదు మా కమ్యూనిటీకి నా వాయిస్ అవసరం అని చెప్పి నేను ఇప్పుడు ఏడిఎస్ పెట్టి పెడతాను అంతే వాళ్ళని సేవ్ చేయడానికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ మాస్టారు. మీరు నాకు మీరు పేటిఎం అది ఇది అని నన్ను కలపకండి. మేము ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, పెట్టుకొని పోతాము. ఎందుకు మా వాళ్ళని మేము కాపాడటానికి మాకు వేరే ఆప్షన్ లేదు. రాజ్యాధికారం రాదు, అధికారం రాదు, రాజ్యము కూడా రాదు. మేము పెట్టే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఏమీ రాదు. మాకు డబ్బులు రావు, రాజ్యాధికారం ఏమీ రావు. నిజం మాట్లాడితే నాకు సపోర్ట్ చేసే లైకులు కొట్టేవాడు కూడా నాకు ఓటేయడు. ఐ నో ది గ్రౌండ్ రియాలిటీ. అంబేద్కర్ని ఓడించారు వీళ్ళు. ఐ నో ది గ్రౌండ్ రియాలిటీ. అయినా సరే మేము ఒక ప్లాట్ఫామ్ పట్టుకొని మాట్లాడుకోవడానికి వాక్ స్వాతంత్రం. ఇది తప్పు అని చెప్పాలి. మేము 100% ఇది తప్పు అని చెప్పాలి. చెప్పడమే ఇంపార్టెంట్. దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత చెప్పడమే ఇంపార్టెంట్. ఇది సెక్యులర్ వాదానికి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధము, దళిత మానవ హక్కులకి విరుద్ధం. ఇది మీరు చేసేది తప్పు అని చెప్పకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి చెప్పడం మన ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.